నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 4 ముఖ్యమైన వార్తలతో మేము ముందుకు వచ్చాం। ముందుగా మొదటి వార్త, తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగులు వేస్తుంది। రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్ర చర్చలు జరపడం లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టింది। జూన్ 28 నుంచి జూలై 7 వరకు తెలంగాణలోని వివిధ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ సమావేశాలు నిర్వహించబడనున్నాయి। పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి। అలాగే పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో సేవలు అందించాలనుకునే ఔత్సాహికుల వివరాలను సేకరించారు। ఈ కమిటీ కేవలం దరఖాస్తులను స్వీకరించే పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్న తప్ప హోదాలు నిర్ణయించే అధికారం దీనికి ఉండదని పార్టీ స్పష్టం చేసింది। తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయని పార్టీ నాయకత్వం పేర్కొంది। ఇక రెండో వార్త, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు। పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ, ఫాగింగ్ కార్యక్రమాల్లో బ్లీచింగ్ పౌడర్ మరియు క్లోరిన్ బిళ్లల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు। ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, గ్రామాల్లో నిల్వ నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు। డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు। ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లా మరియు మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। ఇక మూడో వార్త, జనసేన పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ లింగమనేని రమేష్ గారు తన తొలి స్పందనలో కీలక వ్యాఖ్యలు చేశారు। ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు। రాజ్యసభ సభ్యత్వాన్ని కేవలం ఒక హోదాగా కాకుండా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అత్యున్నత బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు। నేషనల్ ఫస్ట్ స్ఫూర్తితో ముందుకు సాగుతానని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను శాస్త్రీయంగా, తార్కికంగా రాజ్యసభలో ప్రస్తావిస్తారని తెలిపారు। రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి టీం ఏపీగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు। ఇక నాలుగో వార్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ సంపద పరిరక్షణలో మరో కీలక విజయాన్ని సాధించిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళానికి ఒక ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు। అనంతరం జిల్లా నార్పల మండలంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు। ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు। ఈ సందర్భంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। కూటమి ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% వరకు తగ్గిందని, అక్రమ రవాణా కేసుల్లో 90% కంటే ఎక్కువ మందికి శిక్షలు పడుతున్నాయని తెలిపారు। రాష్ట్ర అటవీ సంపదను కాపాడడంలో టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు। ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు। జనసేన పార్టీ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు తాజా అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి వీక్షిస్తూ ఉండండి। నేను మీ శివ, మళ్ళీ మరో ముఖ్యమైన బులెటిన్ తో కలుద్దాం। నమస్కారం।